వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పహల్గం ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలులో జనసేన ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. చనిపోయిన 26 మందికి ఆత్మకు శాంతి కలగాలని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ చింత సురేష్ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. గత 2 రోజుల క్రితం కాశ్మీర్లో తీవ్రవాద దాడిలో మరణించిన 26 మంది భారత పర్యాటకుల మరణానికి జనసేన పార్టీ కన్నీటి నివాళులు అర్పిస్తూ 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం, దానిలో భాగంగా నిన్న కొవ్వొత్తుల ప్రదర్శన, ఈరోజు మౌన దీక్షను చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఒక కోరిక ఉండేది, భూతల స్వర్గమైన కాశ్మీర్ని సందర్శించాలని. గత 70 సంవత్సరాలు కూడా అటువంటి పరిస్థితి లేనప్పుడు మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ శాంతి కుసుమాలను విరమింపజేస్తూ అక్కడ ఎంతో శాంతి కాముడుగా ఈరోజు రాష్ట్రం ఉన్న తరుణంలో ఎంతోమంది పర్యాటకులు ఆ కాశ్మీర్ని సందర్శించే దిశగా అక్కడికి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఒక హఠాత్తుగా కొంతమంది టెర్రరిస్టులు పర్యాటకుల మీద దాడి చేస్తూ హీనమైన చర్యకు పూనుకొని మొత్తం భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురే రీతిలో వాళ్ళపై కాల్పులు జరపడము, కొన్ని సంఘటనలు భారతదేశంలో ప్రతి పౌరునికి కూడా కులాలు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి లోను కావడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా ఏకతాటిపై ఇటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ ముందుకెళ్ళాలి. ఇలాంటి తీవ్రవాదులకు ఎక్కడ కూడా స్థానం కల్పించకుండా వాళ్ళు మరొకసారి ఇటువంటి చర్యలను పూనుకుంటే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనే విధంగా కూడా ఈ ప్రభుత్వము వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు కూడా ఆ పర్యాటకుల్లో ఉండడము, వైజాగ్కి చెందిన ఒక వ్యక్తి అలాగే కావలికి చెందిన ఒక వ్యక్తి కూడా దానిలో మరణించడం తీవ్రమైన మానసిక క్షోభకు మమ్మల్ని అందరినీ గురి చేసింది. కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఇప్పుడే మా మిత్రుడు ఒక అతను మాకు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడని తెలియజేసినందుకు మేము తీవ్రమైన మానసిక బాధలో ఉన్నాం. మేమందరూ చనిపోయిన వాళ్ళందరూ కుటుంబాలకు అందరికి కూడా శాంతి చేకూర్చాలని, ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి మరొకరికి కలగకుండా ఈ ప్రభుత్వాలు కఠినంగా వారిని శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
గత 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం గ్రామంలో తీవ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు నగరంలో వారికి సంతాప దినంగా ఈరోజు మేము మౌన ప్రదర్శన చేయడం జరిగింది. దేశం తరపున ఎక్కడ ఉగ్రవాదాల చర్య జరిగినా జనసేన పార్టీ తరపున మేమందరం మద్దతుండి రాబో రోజులలో ఏ చర్య నరేంద్ర మోడీ గారు తీసుకున్నా మా వంతుగా మేమందరం మద్దతు ఉంటామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో 3 రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మతో శాంతి చేకూరాలని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ ఆకాంక్షించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు పూర్తిగా సహకారాన్ని అందించారని తెలిపారు. జనసేన పంతం ఉగ్రవాద అంతం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే పాకిస్తాన్కి కొన్ని ఆకాంక్షలను విధించినట్లు తెలుపుతూ మోడీ నాయకత్వంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా తీవ్రవాదులను అంతం చేయడం ఖాయమని తెలిపినారు. ఈ కార్యక్రమంలో కుప్పం జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రతినిధులందరూ కూడా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకొని నమస్కరిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్లో 3వ రోజు సంతాప దినము ఇక్కడ కుప్పం బస్టాండ్ సర్కిల్లో నిరసన దీక్షకు కూర్చున్న మన జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఎంతో ఓపికగా వచ్చి ఇది మన భారతదేశం ఒక సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుంపికిచ్చి వచ్చిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుప్పం ప్రజల్లో కూడా మంచి స్పందన, అదేవిధంగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు తీవ్రంగా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ కుప్పం ప్రజలందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తూ మద్దతు ఇస్తూ వెళ్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఉగ్రవాదంలో మరణించిన తెలుగు సోదరులు వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి చేశారు. కాబట్టి మేము కూడా ఇక్కడ వారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ఎవరైతే దేశంలో చనిపోయిన 29 మందికి కూడా మేము మద్దతుగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతిరోజు కోడెల్లో మేము నిరసన తెలియజేస్తున్నాము. ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూ వారిని వెంటనే ఉరితీయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారికి తగిన శిక్ష, తగిన గుణపాఠం తెలుపుతామని, తిప్పి కొడతామని కూడా ఆయన నిన్న ప్రకటించారు. వారికి అనుకూలంగా వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని మిత్ర భారతదేశంలో ప్రతి రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు, ప్రతి పౌరుడు కూడా మనం ఇది సమగ్రత చాటుకొని ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలా, పాకిస్తాన్కి ఒక బుద్ధి చెప్పాలనే ఒక కారణంతో ఈరోజు అందరూ దేశ పౌరులందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఐకమత్యమే మనందరికీ కావాలని కూడా కోరుకుంటూ మేము ఈరోజు 11 గంటలకు మానవహారం చేయాలని పార్టీ సూచనల మేరకు ఈరోజు చేస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరొకసారి చెప్తున్నాను, మృతుల పట్ల అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. కాబట్టి వారందరూ కూడా మేము మన ఒక ఐకమత్యం ఉండాలా. ఎక్కడైతే మతాన్ని రెచ్చగొట్టి మతంని చూసి కాల్చి చంపినారో నిజంగా దాన్ని చాలా దౌర్భాగ్యమైన చర్య. అది మీరు ఈ మతము, మీరు ఈ ధర్మాన్ని పాటిస్తారా, మీరు ఆ ధర్మాన్ని పాటిస్తే వాళ్ళు మీరు వెళ్ళిపోండి, ఈ ధర్మాన్ని పాటించి చంపుతామనేది నిజంగా చాలా ఒక లక్కోర్పైన పని అని కాబట్టి నేను తెలియజేసుకుంటూ అలాంటి చర్యను ఖచ్చితంగా గట్టిగా తిప్పికొడతామని కూడా తెలియజేసుకుంటూ కుప్పం జనసేన పార్టీ తరఫున వారందరికీ సంతాపం తెలియజేసుకుంటూ కుప్పం ప్రజానికి మద్దతు తెలుపు మీరందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో మార్క్స్ పర్సంటేజ్ను వెంటనే తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా అధ్యక్షుడు చిన్న సుంకన్నలు మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు పర్సెంటేజ్ వెంటనే 2020 విజ్ఞప్తి చేసేది ఏంటంటే చాలాసేపు ఆందోళన చేసాం. అయితే ముఖ్యంగా మా పీఈటీ సోదరుల తరపు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ఏ పీఈడీ పోస్టులు చాలా ఇచ్చారు. అయితే పీఈటీ పోస్టులను కూడా విడుదల చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే కోర్సును ప్రవేశపెట్టి ఉద్యోగాలు మడిచారు. మరి ఉద్యోగ నోటిఫికేషన్లో కనీసం జిల్లాకు 10-20 ఉద్యోగాలు కూడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 56 పీఈటీ పోస్టులను విడుదల చేశారు. మరి దాదాపు వేలాది మంది నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు యూజీడీ బేస్డ్ చేసుకొని విద్యా అర్హతను పూర్తి చేశారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో మరింత ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒక మెలిక పెట్టింది. ఆ మెలికలో ఏమంటే అయ్యా మేము చదువుకునేటప్పుడు జనరల్ డిగ్రీలో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, 10th క్లాస్లో కావచ్చు మేము పాస్ అయితేనే ఉన్నత విద్యాలకు వెళ్తాము, అలాగే ప్రొఫెషనల్ కోర్సులు చేస్తాము. కాబట్టి ప్రొఫెషనల్ కోర్సులో పర్సెంటేజ్లు అడగవచ్చు, కానీ అలాగే జనరల్ డిగ్రీలో కానీ జనరల్ ఇంటర్లో కానీ పర్సెంటేజ్లు అడగకూడదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకనగా పాపం ఎవరైతేనే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికీ పర్సెంటేజ్ అడగడం అనేది చాలా విడ్డూరం. మేము చదవకుండా మేము పాస్ కాకపోయింటే మాకు పర్సెంటేజ్ వచ్చేదా? మేము ఈరోజు ట్రైనింగ్ చేసేవాళ్ళమా? కాబట్టి అది గమనించాలి. మరి ముఖ్యంగా పర్సెంటేజ్ వల్ల ఎన్నో లక్షల మంది, దాదాపు అంటే 16 లక్షల మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఒక కళలాగా 2018లో మీరు డిఎస్ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం మీరు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ 2025లో డిఎస్ ఇచ్చారు. సంతోషంగా అందరూ ఉన్నారు. కానీ ఒక మెలుగ పెట్టి 16 లక్షల మంది గొంతులు కోస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మీకు తెలియజేసేది ఒకటే, ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ పర్సెంటేజ్ని, డిగ్రీలో పర్సెంటేజ్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు 45%, ఓసీలకు 50% పెట్టడం అనేది చాలా విడ్డూరము. మా గొంతు మీద కత్తి పెట్టి మీరు నిరుద్యోగుల పైన ఆడుకుంటున్నారు. అలా లేకుండా ఇప్పటికైనా సరే మీ తప్పేముండదు. మీకున్నటువంటి అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసింటారు. మీరు ప్రజల పక్షంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రజాప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజల కోసం మీరు చేయాల్సిన పని ఒకటి చేయాలి. మీరు మా కోసము 16 లక్షల మంది మీరు గొంతు మీద కత్తి పెట్టినారు. ఆ కత్తి లేకుండా మాకు ఆ పర్సెంటేజ్ని తీసేయాలి. డిగ్రీ 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫలితాలలో ఉన్నటువంటి పర్సెంటేజ్ని పరిగణలో తీసుకోకుండా ప్రొఫెషనల్ కోర్సుల్లో అంటే బీఈడి, ఎంఈడి, ఎంపీడి, బీపీడి, డిఈడి, యూజీడీపీడి వారందరికీ ఉన్నటువంటి వాటిలో పర్సెంటేజ్ ఎందుకనగా ట్రైనింగ్ చేసేటప్పుడు పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి గమనించాలి. మరి ముఖ్యంగా అందరికీ ఒకటే బాధ, ఇది గమనించండి సీఎం గారు, లోకేష్ గారు. మరి ముఖ్యంగా మీరు రాబోయే కాలంలో మీరు కూడా సీఎం అవుతారని చెప్పేసి మేము నిరుద్యోగులంతా ఆశిస్తున్నాము. మీరు ఇప్పుడే ఇలాంటి కిలుకులు పెడితే మీకు నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకు కూడా ఒకే రోజు ఎగ్జామ్ నిర్వహించాలి. ఎందుకనగా ఒక్కొక్కరికి ఒక విధంగా ఎగ్జామ్ పెడుతుంటే 10 రోజులు నిర్వహిస్తే పేపరు ఒకరికి సులభంగా వస్తుంది, ఒకరికి కష్టంగా వస్తుంది. వారి జీవితాలు కూడా అగమ్య గోచరంగా ఉన్నవి. అది గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కొండపో చిన్న సుంకన్న, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వ్యాయామోపాధ్యాయుల కర్నూలు జిల్లా సంఘం అధ్యక్షులు. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు, అట్లే లోకేష్ సార్ గారికి నమస్కారాలు. చాలామంది యువత ఈ పర్సంటేజ్ వల్ల ఎన్నికి వెళ్తున్నారు. కావున దయచేసి అది రిటర్న్ తీసుకోవాలని కోరుతున్నాను సార్. దయచేసి అందరూ నిరుద్యోగులను ఎంకరేజ్ చేయండి సార్. ఫ్యూచర్ ఆలోచించి తీసుకోండి సార్ నిర్ణయం. డిస్ట్రిక్ట్ పీటీ. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్బాగ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని ఆర్ఎంపీ ఎంపీ పట్టణ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి శంకర్, గౌరవ అధ్యక్షులు గోనె గోవర్ధన్, ఉపాధ్యక్షులు చింతల పోషం, రాష్ట్ర కార్యదర్శి జి శంకర్, కోశాఖాధికారి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి సాంబామూర్తి, బి జనార్దన్, వేముల నర్సయ్య, తిరుపతి, మతీన్ ఖాన్, గోన సత్యం, టి శ్రీనివాస్, నర్సయ్య, మనోహర్, సత్యనారాయణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు మందమరి పట్టణ ఆర్ఎంపీ అనుభవించిన సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినాము. జమ్మూ కాశ్మీర్లోని అతి పహల్గాం ప్రాంతంలో బైసారాన్ వ్యాలీలో అతి కిరాతకంగా పర్యాటకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా పిరికి పందల చర్య. భారత్ మాతాకి. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా భద్రతను, మన రక్షణ వ్యవస్థని పటిష్టపరచాలి. జై హింద్. భారత్ మాతాకి. భారత్ మాతాకి. సుల్తానాబాద్ పట్టణంలోని పూసల శాస్త్రి నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు రైతులు సింగిల్ విండోలు ఐకేపీ సెంటర్ల ద్వారా మాత్రమే వడ్లు అమ్మకం జరపాలని, దళార్లకు అమ్మి మోసపోవద్దని ప్రకాష్ రావు సూచించారు. కటింగ్ అనే మాట వినిపించొద్దని ఇన్ఛార్జీలకు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని అన్నారు. సుల్తానాబాద్ సింగిల్ విండో పరిధిలోని పూసాల గ్రామం, శాస్త్రీనగర్ గ్రామం, మున్సిపల్ పట్టణానికి సంబంధించినటువంటి ఈ గ్రామాలలో రైతు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులందరూ ఏదైతే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా రైతులందరి కొనుగోలు సెంటర్లోనే అమ్మి లాభాల బాటలో నడవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు రైతులు రైస్ మిల్కి ఎట్టి పరిస్థితిలో పోవద్దు, పోతే మాత్రం మీకు అన్యాయం జరుగుతుంది. మీరు సెంటర్ వరకే ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 4 పసల నుంచి ఒక గింజ కటింగ్ లేకుండా రైతులందరికీ న్యాయం చేయడం జరుగుతూ ఉన్నది. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 2 కిలోల నుంచి మొదలు పెడితే 15 కిలోల వరకు కింటాల్కి ఒక్కంటికి కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మా ప్రభుత్వం వచ్చిందో ఒక గింజ కూడా కటింగ్ లేకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తా ఉన్నాం. రైతు భరోసా కూడా ఏది 4 ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటే ముచ్చట రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మీరు సన్న వడ్లు పెట్టండి, కింటాలకు 500 రూపాయల బోనస్ మేము రైతులకు కల్పిస్తాం, వెంటనే మీరు దొరికిన తర్వాతనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఏదైతే ఖరీఫ్ సీజన్లో ఆ సన్న వడ్లకు బోనస్ చాలా మందికి బోనస్ 500 క్వింటల్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు రైతులు కాంగ్రెస్ పార్టీ, అది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మా పార్టీ పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఇక మన అన్నగారు అయితే 6 నిమిషాలు ఎప్పుడు కానీ ఒక 18 గంటలు 6 నిమిషాలు రైతుల కొరకు, ప్రజల కొరకు కష్టపడుతూ ప్రతి గ్రామాన్ని తట్టి, ప్రతి ప్రజలను తట్టి వీళ్ళంతా నా కుటుంబ సభ్యులని చెప్పి 6 నిమిషాలు కష్టపడి రైతుల కొరకైతే కష్టపడతా ఉన్నారు, ప్రజల కొరకు కష్టపడతా ఉన్నారు. మీరు ఎప్పుడు కానీ డైరెక్ట్గా మీరు ఏదైనా విషయం ఉంటే ఇవి మీ వడ్ల విషయంలో అయితే అన్నగారికి చేయొచ్చు, లేకపోతే నాకు చేయొచ్చు, తమ్ముడు శ్రీను చేయొచ్చు, మహేంద్రనాథ్ చేయొచ్చు, ఎవరికి చేసినా మీకు ఎక్కడ ఒక్క గింజ కూడా ఆగకుండా దించిపించే బాధ్యత తీసుకుంటాం. పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్లో కుంగిన బండ రాతి పురాణాన్ని సంబంధిత అధికారులతో, రైతులతో మరియు నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడారు. అటు పోదాం, అటు పోతే మళ్ళీ
వచ్చి వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం చేద్దాం. ఇందుకు మీరు మనం ఏమంటే టెంపరీగా గుర్తు చేసుకోవడం ఆన్లైన్ ఎక్కువ డిస్టర్బ్ కాకుండా ఉన్నది సార్ కూడా తీసుకొచ్చారండి. కొంచెం ముందుకు బాగుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడే సున్నపొరలు కూడా ఉంగిందే కదా. కోరుకల్లి రిజర్వాయర్ ఇది కెపాసిటీ 12.5 TMC. ఇది గత ప్రభుత్వంలో పనులన్నీ పూర్తయ్యని చెప్పేసి వాళ్ళు ప్రీ క్లోజర్ ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఒకసారి కుంగడం జరిగింది. అప్పుడు గతంలోనే ఎస్టిమేషన్స్ వేశారు 200 కోట్లకి. అంత ఇవ్వలేము, మళ్ళీ దాన్ని తగ్గించేయమని చెప్తే కూడా 99 కోట్లకి వేయడం జరిగింది. గతంలో కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఈ కుంగడం జరిగింది రాతి పరుపు. దానికి కూడా ఇమ్మీడియట్గా ఎలక్షన్ల కోడ్ ఉన్నప్పటికీ కూడా గ్రీన్ కో వాళ్ళతో అప్పటికప్పుడు నీళ్ళు నిలబెట్టాలా, రైతులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే 1 కోటి రూపాయలతో వర్క్ చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కుంగడం జరిగింది. అంటే గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల వాళ్ళకి 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక్క నయా పైసా నిధులు కూడా కేటాయించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది. మళ్ళీ ఇప్పుడు కుంగిన వెంటనే సీఎం గారిని అలాగే ఇరిగేషన్ మినిస్టర్ను కూడా కలవడం జరిగింది. సీఎం గారికి అంతా వివరించడం జరిగింది. అంటే అలగనూరు వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన పాపం వల్ల అలగనూరు రిజర్వాయర్కి ఎట్లయితే కట్ట తెగి 4 ఏళ్ల నుంచి సాగునీరు తాగునీరు లేదో ఆ పరిస్థితి మళ్ళీ ఈ గోరుకల్లి రిజర్వాయర్కి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ గోరుకల్లి నుంచి కడప వరకు నీళ్లు పోతాయి, పులివెందలకు కూడా పోతా ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రిజర్వాయర్కి రాకూడదన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా దీన్ని పనులు చేపించాలా అని చెప్పేసి అంతా వివరించడం జరిగింది. సీఎం గారు కూడా వెంటనే స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని వెంటనే దీన్ని నోట్ తయారు చేసి ఇది చాలా ఇంపార్టెంట్, వెంటనే చేయాలని చెప్పడం జరిగింది. అది శాంక్షన్స్ అయ్యి ఎస్టిమేషన్ అయ్యి ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి ఇంకా ఇదంతా లేట్ అవుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు డిఎంఎఫ్ ఫండ్స్ 2.5 కోట్లతో దీన్ని ఇప్పటికప్పుడు టెంపరవరీగా పనులు చేపించేదానికి చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి ఓకే చెప్పారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు టెంపరవరీగా 2.5 కోట్లతో ఈ పనులు చేపిస్తున్నాము. తర్వాత పర్మనెంట్గా దీన్ని స్ట్రక్చర్ కోసం కూడా 90 కోట్లు మళ్ళీ పంపించడం జరిగింది ఇక్కడ నుంచి ఎక్కడైతే కుంగిందో. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అంటే ఒక సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, రైతులకైతేనేమి, మనకైతేనేమి, అలాగే కడప డిస్టిక్ అయితేనేమి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ గోరుకల్లి రిజర్వ్. ఇది ఈ యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ఇరిగేషన్కు, నీటిపారుదల శాఖ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా దీన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడైతే టెంపరరీగా ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఇప్పటికీ 2.5 కోట్లతో కూడా అది వెంటనే పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత పాలకుల పాపం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. అది పూర్తి కాకముందే ఫ్రీ క్లోజర్ చేయడము చాలా దారుణమైన చర్య. దీన్ని ఇంకా అసలు దీనివల్లనే నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో యావత్ సమాజం దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. పర్యాటకులపై జిహాదీ ఉగ్రవాదులు దాడి చేసి వెంటాడి హిందువులను గుర్తించి అక్కడికక్కడే హతమార్చారు. అత్యంత కిరాతకంగా 30కి పైగా పర్యాటకులను చంపివేయగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్ మరియు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సంపేట అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు హిందువులందరూ కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ నిరసన తెలుపుతూ జిహాదీ తీవ్రవాదం నశించాలి, ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలనే నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మరణించిన వారికి ఆశ్రు నివాళులు అర్పించారు. సెంటర్లో పాకిస్తాన్ యొక్క జాతీయ జెండాను చెప్పులతో ఊరేగించి ఇలా మనం ఇక్కడ తగలబెడుతున్నాము. ఈ విషయము పాకిస్తాన్ గుండాలు, ఐఎస్ఐ గుండాలు గమనించాల్సిందిగా కోరుతున్నాము.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.